చూసారా వెదర్ ఎంత అందంగా ఉందో. బాప్రే సూపర్ వెదర్. ఈ టైంకి మంచి దమ్ బిర్యానీ చేసుకుంటే చాలా బాగుంటది కదా. చేసుకుందామా మరి? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ పీసెస్ ఇలాగా, మసాలా దినుసులు, ఉప్పు, కారం, కొత్తిమీర, ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, ఆయిల్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి నానబెట్టి తీసుకొచ్చాను. 1.5 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. చూసారా ఎంత బాగుందో. ఇంత నానబెడితే బాగుంటుంది. ఎంత నానితే అంత రుచిగా ఉంటుందండి. ఈ రైస్ కూడా శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టుకున్నాను. 1 అవర్ నానాలి. నానిన రైస్ తీసుకొచ్చాను. ఇప్పుడు రైస్ కోసం వేడిగా నీళ్లు మరగబెట్టాను. ఆ మరగబెట్టిన వాటర్లో కొంచెం సాల్ట్, అలాగే పచ్చిమిర్చి, అలాగే మసాలా దినుసులండి. చికెన్లో కూడా కలిపాను, ఈ రైస్లో కూడా. నానబెట్టిన రైస్ కూడా అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ పిండాను. రైస్ వైట్గా ఉండాలి అంటే చిట్టా అంటే ఇది జ్యూస్ వేస్తే, లెమన్ జ్యూస్ వేస్తే వైట్ మల్లెపూల వైట్గా వస్తుంది. ఒకసారి ఇలా కలుపుకోవాలి. చూసారా రైస్ కూడా అంత వైట్గా వస్తుంది, మల్లెపూలాగా వస్తుంది. చిట్టగా అండి, మీరు కూడా పాటించవచ్చు. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను. ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసేసుకుందాం. గంట నానబెట్టుకొని ఉన్న ఈ చికెన్ పీసెస్ని ఇలా వేసుకుందాం. స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ రైస్ ఉడుకుతుంది చూసారా. 20% ఉడికిన తర్వాత ఇది ఈ చికెన్లో వేసేసుకోవాలి. చాలా వైట్ వచ్చింది చూసారా. ఇది ఫస్ట్ లేయర్ కింద వేసుకోవాలి. ఇలాగా కొంచెం స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ బ్రౌన్ ఆనియన్స్ ఇలా కొంచెం స్ప్రెడ్ చేసినట్టు వేసుకోవాలి లేయర్ మీద. దీంట్లో నెయ్యి కూడా చుట్టూరు 2 స్పూన్స్. మళ్ళీ 60% ఉడికిన రైస్ని సెకండ్ లేయర్ కింద ఇలా వేసుకో. ఇలా వేసుకొని స్ప్రెడ్ చేయాలి. సెకండ్ లేయర్ కూడా వేసుకొని స్ప్రెడ్ చేసి సెకండ్ టైం కూడా బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని అగైన్ గీ కూడా 2 స్పూన్స్
80% వరకు బాగా ఉడకాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు 80% ఉడికిన ఈ రైస్ని కింద వేసుకోండి. మిగతా రైస్ని థర్డ్ లేయర్ కింద వేసేసుకున్నాను. ఇలా సెట్ చేసుకుని థర్డ్ లేయర్ అగైన్ మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని 1 స్పూన్ గీ వేసి నేను ఇంకా కొంచెం నెయ్యి వేస్తున్నాను. మీరు కూడా కావాలంటే వేసుకోవచ్చు, బాగుంటుంది. రైస్ ఉడుకుతున్న వాటర్ ఆ వాటర్ని కొంచెం చుట్టూరు అంచుల్లోని కొంచెం వేసుకోవాలి. ఇలా థర్డ్ టైం వేసాక కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు 10 minutes ఫుల్ హైలో పెట్టేస్తాను. నెక్స్ట్ 20 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఓవరాల్గా 10 minutes హై ఫ్లేమ్, 25 minutes మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది అయిన తర్వాత చూపిస్తాను. చూడండి రైస్ ఎలాగొచ్చిందో. బిర్యానీ చాలా బాగుంది, చాలా బాగుంది కదా. క్లైమేట్కి సరిపడా బిర్యానీ బాగుంది. దమ్ బిర్యానీ బయట లైట్ వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. లెగ్ పీస్ చూసారా, లెగ్ పీస్ బాగుందా, కాలిపోతుంది. లెగ్ పీస్. Bye.